డాడీ ఏమిటి పిలిచారంట? ఏమిటి డాడీ? ఆలస్యమైంది ఏమనుకోకు డాడీ. ఇక నీ ఐడియా అమలు జరుపు. చూడండి తిరుమూర్తులు, మీరు అమ్మ అని చెప్పుకునే పార్వతమ్మ గారికి పుట్టింది ఒకే ఒక బిడ్డ. తెలుసులే, మీరు నా కోరస్లా కోస్తారని నాకు ముందే తెలుసు. చెప్పేది పూర్తిగా వినండి. ఆ బిడ్డకి చిన్నతనంలో దెబ్బ తగిలి కుట్లు పడి మాయని మచ్చ ఒకటి మిగిలింది ఇక్కడ. ఆ మచ్చ ఎవరికుందో వాళ్లే ఆ అమ్మ బిడ్డ. ముందు తమరు చూపిస్తారా? నేనెందుకు? లేడీస్ ఫస్ట్. నేను చూపించాలి? ముందు వీళ్ళిద్దరిని చూపించమనండి. వీళ్ళకి లేకపోతే నాకు ఉన్నట్టేగా. ముందు ఇతన్ని చూపించమనండి. చూపించవయ్యా, మచ్చేగా, దానికెందుకు సిగ్గు? చూపించు. నాకెందుకు సిగ్గు? కావాలంటే చూసుకో. ఇప్పటికైనా అర్థమైందా? మచ్చగల స్వచ్ఛమైన అసలు కొడుకుని నేనేనని. వెళ్ళు డాడీని. డాడీ ఆగు ఆగు, చూపించావు బాగానే ఉంది, కానీ వీళ్ళిద్దరిని కూడా టచ్ చేద్దాం. వీళ్ళకి వచ్చలేకపోతే నువ్వే అసలు కొడుకువి. ఆ తర్వాత రెండు కంకర వేసుకుని డాడీ దగ్గర తీసుకెళ్తా. సార్, అయ్యగారు తమ సంగతి ఏమిటో చూపిస్తారా? అంటే సంతలో ఆవులు గేదెల్లాగా మచ్చలు గీతలు చూపించడానికి నేను అవమానంగా భావిస్తున్నాను. సత్లోపం ఉందని చెప్పారు కదా సార్. చెప్తే చాలా. ఆవు గేదెల్లా ఒంటి మీద ఉన్న అన్ని మచ్చలు చూపించక్కర్లే. నాకు కావాల్సింది చెస్ట్, దానిపైన మచ్చ. చూపించు. సార్, నేను పొద్దున్న వేసుకున్న చొక్క సాయంత్రం వరకు విప్పనని వ్రతం పట్టాను సార్. అలాగా? అవసరాన్ని బట్టి ఎవరి చొక్కైనా ఎప్పుడైనా విప్పొచ్చని నేను వ్రతం పట్టాను. చూపించవాయి, చూపించబట్టు. చెప్తుంటే చూడండి. చూపించు. చూడండి సార్, చూడండి చూడండి చూడవయ్యా, చూడు చూడమ్మా, చూడు చూడమ్మా, చూడు చూడవయ్యా, చూడు చూడవయ్యా, చూడు 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 చూడు. అంటే ఎలా చూడు? ఒక చోటు నిలబడి చూపించు. చూడు. ఇదిగో మా ఇద్దరిని పరీక్షించాం. ఇక కూతురునంటూ కారు కూతురు కూస్తున్న దీని సంగతి తెలుసు. ఆడపిల్లని చెస్ట్ మధ్యలో చూస్తా నడవడం అన్యాయమండి. అన్యాయమా? ఓకే ముక్క. నువ్వు ఒప్పుకోకపోయినా బట్టలు విప్పి మచ్చ ఉందో లేదో మేము చూడాలి. లక్కుముక్కి పిట్ట. బాగా డబ్బుండి పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో దూరి నేనే నీ కూతుర్ని నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబడి చెప్పు తీసు కొట్టాలి. మీరేం చేసినా సరే ఆ మచ్చ నేను చూపించను. వాళ్ళకి చూపించక్కర్లేదు. ముందు నువ్వు బయటకు వెళ్ళు. ఉందో లేదో నేను చూసి చెప్తా. చిచి, అడ్డగడదలా వయసు వచ్చింది, బుద్ధి లేదు. వెళ్ళి నీ పేళ్ళ దగ్గర చూడు. నా పిల్లలు నీలాగా నేనే కూతురు ఇక్కడికి రాలే. సరే, ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని పిలవండి, చూపిస్తాను. ఇతరులకు తెలియకుండా ఈ విషయం మనమే తేల్చుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్లేవే. ఇలాంటి జిత్తులు నా దగ్గర పనిచేయవు. మర్యాదగా చూపిస్తే చూపించమను, లేకపోతే బయటికి పంపించేయండి. సార్, ఎలాగైనా మీరే రక్షించాలి సార్. ఇదిగో, ఈ ఇంట్లో ఉన్న మగ ఆడ పిల్ల జల్ల అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళు చూస్తారు. నీకే ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వే తీ. నేను తీను. తీయకపోతే పోలీసులు పిలిపించండి, వాళ్ళే చూసుకుంటారు. ఒకటి చేద్దామా? అందరిని పిలిచి మీటింగ్ పెట్టి వేదిక మీద ఎక్కించి అక్కడ తీయమందామా? ఇదిగో, దేనికైనా ఒక లిమిట్ ఉంది, తేల్చుకో. ఇదా అదా? సరే, తీస్తాను. ఇంకోటి తీస్తాను. అదేం కుదరదు. ఈ గొడవ ఇద్దరితో ఆపండి. ఒప్పుకున్నావుగా? చూపించి వెళ్ళమంటుంటే వెళ్ళు.
మోసం దగ కుట్ర అన్యాయం ఉష్ ఏంటి